నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీవి కుర్రాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని చర్లపల్లి దగ్గర అయితే ఉన్నాను అనమాట. సో మనతో పాటు మ్యాక్ మోటార్స్ అధినేత నిఖిల్ గారు అయితే ఉన్నారు. ఈయన ఇప్పుడు 8 years జర్నీని కంప్లీట్ చేసుకుని మ్యాక్ మోటార్స్ నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ సెగ్మెంట్ లో 9th year లోకి అయితే అడుగు పెడుతున్నారు అనమాట. సో ఈ రోజు మన వీడియోలో మ్యాక్ మోటార్స్ అధినేత నిఖిల్ గారిని అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాం అండి. ఇండస్ట్రీ పరంగా కానివ్వండి, ఈవీ ఇండస్ట్రీ పరంగా చాలా మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. గ్రాఫిన్ నుంచి లిథియంకి వెళ్తుంది, అలానే 1,00,000కి 5 బళ్ళు కూడా ఇస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది మ్యాక్ మోటార్స్ అధినేత తెలుసుకుందాం. నిఖిల్ గారు నమస్కారం. నమస్తే చైతన్య సార్. నిఖిల్ గారు, మీరు నాకు తెలిసి ఈవీ అప్డేట్స్ ఫాలో అవుతూ ఉంటే కనుక ఈ మధ్యకాలంలో నార్త్లో ₹1,00,000కి 5 స్కూటర్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఈ ట్రెండ్ ఎలాగ కొనసాగుతూ వెళ్తుందని అనుకుంటున్నారా? ట్రెండ్ పరిస్థితి ఏమో కానీ కస్టమర్ ఇబ్బంది పడుతున్నాడు. సో ఎప్పుడైతే కంట్రోలర్ మ్యాచ్ అవ్వదో పొద్దున వెహికల్ నడపడానికి ఉండదు. 5 ఇస్తున్నారు, 6 ఇస్తున్నారు, ఇంక పొద్దున పోతే ఇంకేదైనా పెరుగుతుందా అది మనం చెప్పలేం. కానీ కొనే కస్టమర్కి సర్టిఫికేషన్ ఉందా, వారంటీస్ ఇవ్వగలుగుతారా, కంపెనీ ఏజింగ్ ఏంటి, లైఫ్ ఏంటి, వారంటీస్ ఎలా క్లెయిమ్ చేస్తున్నారు, క్లియర్ వారంటీ పాలసీలు ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాం. వారంటీస్ ప్లస్ నేను ఇంతకుముందు మీకు వీడియోలో చెప్పినట్టుగా ఏ కంపెనీ అయితే సర్టిఫికేషన్ ఉందో, ప్రాపర్ వేలో చేస్తున్నారో ఆ మోడల్స్ తీసుకోవడం కస్టమర్కి బెటర్. అంటే మ్యాక్ మోటార్స్ కొనండి అని నేను ఇక్కడ చెప్పట్లేదు. సో కామన్గా అడుగుతున్నారు కాబట్టి ఏ కస్టమర్కైనా కూడా ప్రాపర్ వెహికల్ నేను చెప్పిన విధంగా ఇవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని తీసుకోండి. కస్టమర్ 100% హ్యాపీగా ఉంటారు. మీ ఉద్దేశంలో ఇంత తక్కువ ప్రైస్ 20,000కి ఈ ప్రైస్కి ప్రాపర్ సర్టిఫికేషన్తో కంపెనీ రన్ చేయడం సాధ్యమవుతుంది అనుకుంటారు? ఒకవేళ అయ్యేది ఉంటే మేము కూడా ఇక్కడ ఇన్వెంట్ చేస్తాం కదా. సో క్వాలిటీ ఉన్నప్పుడు క్వాలిటీ కంపల్సరీ, ప్రైస్ ఏదైతే మనం ప్రోడక్ట్ క్వాలిటీ చేయాలి ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతూ వస్తుంది. ఆ ప్రైస్లో ఇంపాసిబుల్. ఇప్పుడు మనం కాపర్ వైండింగ్కి అల్యూమినియం వైండింగ్కి డిఫరెన్షియస్ చూసినప్పుడు అక్కడే ప్రైసింగ్ డిఫరెంట్ వస్తుంది. సో కంట్రోలర్ మోటార్లో 27H ఉంటుంది, 24 ఉంటుంది. ఈ టెక్నికల్ నామ్స్ అన్నీ కూడా కస్టమర్ వరకు రీచ్ అవ్వదు. అలాగే కంట్రోలర్లో కూడా 20AH ఉంటుంది, 30AH ఉంటుంది, 40AH ఉంటుంది, 45AH ఉంటుంది. ఇప్పుడు మేము ఇచ్చే ప్రతి కంట్రోలర్ కూడా 40AH, 45AH పైన అన్నీ కూడా హై స్పీడ్లో యూజ్ చేస్తారు. సో ప్రైసింగ్ అనేది అక్కడ యాడ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్లో కూడా 14 to 16 kgs కంపల్సరీ ఉండాల్సింది లో స్పీడ్లో. అంతకన్నా ఫ్రేమ్ తక్కువ ఉన్నప్పుడు బ్యాటరీలు ఆటోమేటిక్గా రోడ్ పైన పడిపోవడం కానీ, బ్యాటరీ బాక్స్ లూజ్ అవ్వడం కానీ, ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి. మీకు ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం, బ్యాటరీ దగ్గర కూడా హెవీ స్ట్రిప్స్ యూజ్ చేస్తాం, చెప్పారు, అంటే కస్టమైజ్డ్. సో ఇలాంటివన్నీ చేయడానికి మాకు ఏదైతే కాస్టింగ్ అవుతుందో అది టోటల్గా యాడ్ చేయలేదు మేము. ఎందుకు చేయట్లేదు అంటే ఎప్పుడైతే ప్రొడక్షన్ లెవెల్ హైక్ తీసుకెళ్తామో అప్పుడు మాకు కాస్త ప్రైజింగ్ అనేది కంట్రోల్కి వస్తుంది. సో ఏదైతే ఈ చేంజెస్కి అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 to 6,000 మేము 3,000లోనే చేయగలుగుతాం. ఎందుకంటే మేము లార్జ్ స్కేల్లో చేసినప్పుడు ప్రతి ప్రొడక్ట్ ప్రైస్ కూడా కిందికి తీసుకురాగలుగుతాం. ఇప్పుడు మార్కెట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం సో ఈ ప్రైజెస్ తగ్గిస్తూ వెళ్తున్నారంటే క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆబ్వియస్లీ కదా, దానికి మనం దాంట్లో ఏం రాకెట్ సైన్స్ ఏం లేదు. అక్కడ ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాం? అంతే. క్వాలిటీ ప్రొడక్ట్ ఉన్నప్పుడు దానికి పక్కనే ఇంకో ప్రొడక్ట్ ఉన్నప్పుడు కంపారిజన్ చేస్తే తెలిసిపోతుంది కదా. అవును, మీరు రివ్యూస్లో మీకు తెలిసిపోవాలి. ఒకసారి మ్యాక్ మోటార్స్ రివ్యూ తీసుకోండి, అలాగే ఇంకో కస్టమర్ రివ్యూ తీసుకోండి. సో వాటి డిఫరెన్షియస్ తెలుస్తుంది. ఆఫ్టర్ 2 years, 3 years, 5 years, 6 years అయిన కస్టమర్ కూడా మాతో ఉన్నారు. ఈరోజు మేము 8 కంప్లీట్ 9లోకి వస్తున్నాం. 2017లో సర్టిఫికేషన్ AR అయినది. మేము కంపెనీ స్టార్ట్అప్ చేసినప్పుడు 2017లో తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఫస్ట్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మేము. 2017 నా సర్టిఫికేషన్ కూడా మీకు చూపిస్తాను నేను. 17లో మేము స్టార్ట్అప్. ఇప్పుడంతా కూడా కాంపిటీషన్ మంచిది. కాంపిటీషన్ ఉన్నప్పుడు కస్టమర్కి బెటర్ ప్రొడక్ట్ వస్తుంది, అది ఓకే. బట్ మీరు ఏదైతే చెప్తున్నారో దాంతో కస్టమర్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. పీర్స్ దొరకక మార్కెట్లో, కరెక్ట్ కంట్రోలర్, వైరింగ్ హార్నెస్, దానికి మ్యాచ్ అయ్యే మోటార్, ఇవన్నీ లేకపోయేసరికి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది మనం. సో మీరు ఒక మాట అన్నారు, 8 years కంప్లీట్ చేసుకుని 9th yearకి ఎంటర్ అవుతున్నాను అని చెప్పి. నేను ఉన్నది ఏంటంటే మహాకుంభమేళ అని ఒక ఆఫర్ కూడా ప్రకటించారు. ఓకే, మీ స్కూటర్ మోడల్స్ మీద 8,000 రూపీస్ డిస్కౌంట్స్ కూడా ఇచ్చారు. సో అంటే ఇంత భారీ డిస్కౌంట్ అంటే ప్రీవియస్గా అంత మార్జిన్ పెట్టుకుని అమ్మారా, ఇప్పుడు ఇంత తగ్గించడానికి? అంటే ఈ మంత్ కస్టమర్ గ్రాటిట్యూడ్ సేల్ అనుకోవచ్చు. మాది ఎక్కడో మంచిర్యాలలో స్టార్ట్అప్, రూరల్ టు స్టార్ట్అప్. సో ఈరోజు హైదరాబాద్లో నిలబడగలిగాం, వేరే స్టేట్స్కి మేము సప్లై చేయగలుగుతున్నామంటే కస్టమర్కి మనం ఏదైనా చేయాలి. సో ఈ మంత్ ఏదైనా చేద్దాం మనం. ఈ థాట్ ప్రాసెస్ నుంచి ఈ ప్రైజింగ్ ఇన్ని ఇయర్స్లో 8,000 ఎప్పుడు చేయలేదు. అవును. సెకండ్ ఏంటంటే ఇది రియల్
ఒరిజినల్ ఆఫర్. ఏదో మనం 4,000 5,000 హైక్ ఎంఆర్పి పెంచేసి లాస్ట్ మంత్ లో 8,000 అని చెప్పడం, 3,000 ఆఫర్ ఇవ్వడం, ఇలాంటిది కాదు. ఇక్కడ ఏదైతే మనం ఇస్తున్నామో హార్ట్ఫుల్ గా ఇస్తున్నాం. ఇది కస్టమర్ గ్రాటిట్యూడ్ సేల్ అనే మేము అనుకుంటున్నాం. అలానే మహా కుంభమేళ ఆఫర్ ఏదైతే పెట్టారో అసలు ఆ కుంభమేళ అనే పేరు ఎందుకు పెట్టారు ఆఫర్ కి? చైతన్య, ఏదైనా దానికి పెద్దది అని చెప్పడానికి. ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ కూడా పెద్దదే కదా, సో అందుకే కుంభమేళ ఆఫర్. ఇండియాలో కుంభమేళాని మించింది లేదు, సో అందుకోసమే కుంభమేళ ఆఫర్ అలానే ఉంది, రెస్పాన్స్ కూడా అలానే ఉంది. ఓకే, మార్కెట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అందరూ కూడా ఒకప్పుడు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్తో స్కూటర్స్ అమ్మిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు లిథియం షిఫ్ట్ అయిపోతున్నారు. ఈవెన్ మీరు కూడా ఇప్పుడు లిథియం బ్యాటరీ ప్యాక్తో స్కూటర్స్ అమ్ముతున్నారు. ఈ డ్రాస్టిక్ చేంజ్ని మీరు ఎలా చూస్తారు అసలు? మేము ఇప్పుడు కాదు, లిథియం డే 1 నుంచి కూడా లిథియంలో ఉన్నాం. అంటే ఫస్ట్లో లెడ్ యాసిడ్లో ఉన్నాం, తర్వాత గ్రాఫెన్కి షిఫ్ట్ అయ్యాం. గ్రాఫెన్ కన్నా ముందు బ్లాక్ గోల్డ్ అనే ఒక సిరీస్ వచ్చింది, బ్లాక్ గోల్డ్కి షిఫ్ట్ అయ్యాం. ఆఫ్టర్ బ్లాక్ గోల్డ్ లిథియం అయాన్కి వచ్చాం. ఎల్ఎఫ్పి కూడా ఇస్తున్నాం, లిథియం అయాన్ కూడా ఇస్తున్నాం ఎన్ఎంసీ సెల్తో. థింగ్ ఏంటంటే ఎర్లియర్గా గ్రాఫెన్ పైన 28% జిఎస్టీ, అది ఇప్పుడు 18% చేశారు. అలాగే కొన్ని కంపోనెంట్స్, లిథియం అయాన్లో యూజ్ అయ్యే కొన్ని కంపోనెంట్స్ పైన 28% ఉండే. బ్యాటరీ పైన 18% ఇప్పుడు ఉంది, ఎర్లియర్ కూడా 18%. అక్కడ ఎలాంటి చేంజెస్ ఏం లేదు. బట్ లిథియం అయాన్లో యూజ్ అయ్యే కొన్ని కంపోనెంట్స్ పైన 28%ది 18%కి అయిపోయింది. అక్కడ జిఎస్టీది కొంత తగ్గుతుంది, అంటే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ లో. అలాగే సెల్ ప్రైస్ 40% సెల్ ప్రైస్ రెడ్యూస్ అయింది. బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్ కి ఫ్యూల్ అంటే ప్రైజింగ్, లిథియం అయాన్ సెల్ ప్రైస్ అనేది 30 to 40% డ్రాప్ అయింది. జియో పాలిటిక్స్ లో చాలా చేంజెస్ వస్తున్నాయి, సో ఇంపోర్ట్స్ అయినా వగేరా వగేరా అన్ని క్యాలిక్యులేట్ చేసినా కూడా 30 to 40% అనేది సెల్ ప్రైస్ డ్రాప్ అయింది. అక్కడ ఆ ప్రైస్ డ్రాప్ అయింది. నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీలో రా మెటీరియల్ ఇవన్నీ కూడా డ్రాప్ అయ్యాయి. ఓకే, అంటే జిఎస్టీ ఏదైతే కొన్ని రా మెటీరియల్ మీరు తగ్గించిందో అది, ఇవన్నీ కలుపుకొని కూడా ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ ప్రైస్ అనేది చాలా వరకు డౌన్ అయింది. సో అంటే గ్రాఫెన్కి లిథియం అయాన్కి ఆల్మోస్ట్ ఒక 10-20% ఏదో వేరియేషన్ ఉండొచ్చు మోస్ట్లీ. అంటే కంపేర్ టు కిలో వాట్ 10-20% ఏదైనా ఉండొచ్చు. ఓకే, లిథియం అయాన్ గ్రాఫెన్కి సేఫ్టీ ప్రికాషన్స్లో చాలా చేంజెస్. మళ్ళీ ఇక్కడ గ్రాఫెన్ 100% సేఫ్, మనం ఇంకా దానికోసం ఆలోచించాల్సిన లేదు. లిథియం అయాన్ దగ్గరికి వచ్చేసరికి ఫైర్ ఛాలెంజెస్ ఉంటాయి. అంటే మనము ఒక బాంబుని పట్టుకొని పేలదు అంటే కుదరదు. బట్ ఎంత క్వాలిటీ బ్యాటరీ వాడుతున్నాం, ఏం ఛార్జర్ వాడుతున్నాం అనేది మేజర్ ఇంపాక్ట్ అవుతుంది. ఇంకోటి కస్టమర్స్కి ఉన్న ఒక డౌట్ ఏంటంటే, మీరు ఒక్కసారిగా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ధరలకే లిథియం అయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా వచ్చేస్తున్నాయంటే క్వాలిటీలో ఏమైనా రాజీ పడి, మీరని కాదు మార్కెట్లో ఏమైనా క్వాలిటీలో రాజీ పడి ఏమైనా అమ్ముతున్నారని ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. ప్యూర్లీ ప్రైస్ తగ్గడం వల్లే జరుగుతుందో, క్వాలిటీలో కూడా ఏమైనా కాంప్రమైజ్ అవుతున్నారా? చైతన్య, ఇక్కడ నీకు 2 చెప్పాలి. మ్యాక్ మోటార్స్లో నా ఫేస్ వాల్యూతోనే అంటే మేమే ముందుకొచ్చి చెప్తున్నాం. రేపు పొద్దున అంటే కంపెనీ నేమ్ చేంజ్ చేస్తే నేమ్ చేంజ్ అయిపోయింది, ఫౌండర్ కనిపించడం అనే పరిస్థితి లేదు ఇక్కడ. సో కంప్లీట్లీ మేము సర్కిల్లోనే ఉంటాం, మేము ఎక్స్పోజర్ అయి ఉన్నాం. అవును, ఇది ప్రొటెక్ట్ చేసుకోవాలి మేము. అవును, అంటే ఒక కంపెనీకి ఒక బ్రాండ్ ఆ వాల్యూ కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అయితే ఫౌండర్ చెప్తున్నాను. రెండవది, బ్యాటరీ ప్రైస్ తగ్గింది కాబట్టి మేము తక్కువకి ఇవ్వగలుగుతున్నాం. సో ఇక్కడ రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇది చెప్పడానికి ఒక్కొక్కరికి ఒక్కో ఛాలెంజ్ ఉండొచ్చు, బట్ నేను మీకు ఓపెన్గా చెప్తున్నాను. అంటే యాక్చువల్ ఏం జరుగుతుంది అనేది ఇది. బ్యాటరీ ప్రైస్ డౌన్ అయింది కాబట్టి ఈ ప్రైస్ మేము ఇవ్వగలుగుతున్నాం. అండ్ ప్రజెంట్ మార్కెట్ చూసుకున్నట్లయితే లిథియం బ్యాటరీస్ వైపు షిఫ్ట్ అవుతున్నారు కదా. సో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో, సో ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగిన, ఈవెన్ మీరు ఏదైతే అన్నారో మీరు ఇస్తున్న బ్రాండ్ మీద ఎఫెక్ట్ పడదంటారు? లిథియం అయాన్కి ద న్యాచురాలిటీ ఫైర్. ఇన్ కేస్ మనము ఒక్కొక్క దానికి ఒక న్యాచురాలిటీ ఉంటుంది, వాటర్కి ఒక న్యాచురాలిటీ ఉంటుంది, అలాగే లిథియం అయాన్ బ్యాటరీ కూడా ఒక న్యాచురాలిటీ ఉంటుంది. లిథియం అయాన్లో న్యాచురాలిటీ ఏంటి, దానికి ఏదైనా ఇంపాక్ట్ అయిందా ఫైర్ అవ్వడం దాని న్యాచురాలిటీ. సో అది ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. బట్ ప్యాక్ డిజైన్లో మనం ఎంత బెటర్గా క్వాలిటీ తీసుకురాగలుగుతాం, వాడే బిఎంఎస్ ఏంటి, తర్వాత దీని లిథియం అయాన్లో సెల్ టు సెల్ జాయింట్లో సాల్డరింగ్ చేస్తాం. సాల్డరింగ్ చేసేటప్పుడు మనం ఎంత క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసాం, దాని తర్వాత యూజ్ చేసే కేబుల్స్ ఏంటి, కనెక్షన్, ఇవన్నింటిపైన డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్గా సెల్ క్వాలిటీ, కంప్లీట్గా సెల్ క్వాలిటీ దీంట్లో సైకిల్స్లో కొలుస్తాం. ఎంత బెటర్ సైకిల్స్ ఇస్తున్నారు మ్యానుఫ్యాక్చరర్, ఎన్ని ఇయర్స్ దాని లైఫ్ ఉంటుంది, డ్యూరబిలిటీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఎంత ఏజ్ సెల్ యూజ్ చేస్తున్నాం, ఇవన్నింటిపైన కూడా ఆధారపడి ఉంటుంది. మేము యూజ్ చేసే, కమింగ్ టు మ్యాక్ మోటార్స్ లిథియం అయాన్ ప్యాక్, కంప్లీట్గా మేము ఏదైతే సజెస్ట్ చేస్తామో మ్యానుఫ్యాక్చరర్కి అవే కంపోనెంట్స్తో మేము యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నెకిల్ స్ట్రిప్ కాస్ట్
చాలా వరకు పెరిగింది. కంపోనెంట్స్ లో ఇంతకుముందు చెప్పిన ఏవైతే కంపోనెంట్స్ తగ్గాయో నెకిల్ స్ట్రిప్స్ డే బై డే పెరుగుతూ వస్తుంది. అంటే ఈ మినరల్స్ అన్ని కూడా పెరుగుతూ వస్తున్నాయి, కొన్ని మినరల్స్ మాత్రమే. లైక్ ఇప్పుడైతే గోల్డ్ సిల్వర్ ఇలా ఉందో అలాగే నెకిల్ కూడా ఒక మినరల్. సో ఈ మినరల్స్ అన్ని కూడా పెరుగుతూ వస్తున్నాయి. సో నెకిల్ స్ట్రిప్ దగ్గర మనం ఇంకోటి ఏదో ఒక ఆల్టర్నేట్ మెటీరియల్ యూజ్ చేస్తాం. ప్యాక్ లూజ్ అవ్వడం కానీ, తర్వాత ఫైర్ స్టార్ట్ కావడం కానీ, ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ ఉంటాయి. బట్ ఎప్పుడు కూడా ఫైర్ అవ్వదని లేదు. ఫైర్ అవ్వకుండా ఉండడానికి మనం ఎంత బెటర్ గా చేస్తాం. ఇప్పుడు ప్రతి బ్యాటరీలో కూడా మేము పాటింగ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం. ఇన్ కేస్ బ్యాటరీ ఫైర్ అయినా కూడా ఆ ఫైర్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. ప్యాక్ అంతా కూడా లోపలికి ఇన్సైడ్ అయిపోయిన తర్వాత పాటింగ్ మెటీరియల్ మళ్ళీ సెక్యూరిటీ లేయర్ వేస్తాం మేము కంప్లీట్ అంటున్నారు మీరు. అవునండి. సో అది మీకు 100 degrees టెంపరేచర్ వచ్చినా కూడా మెల్ట్ అవ్వదు. ఇన్ కేస్ బ్యాటరీ ఫైర్ అయినా కూడా మీకు తక్కువ ఫైర్ తోనే క్లోజ్ అయిపోతుంది. అలానే ఇప్పుడు మ్యాక్ మోటార్స్ నుంచి ఇప్పుడు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ స్కూటర్స్ అమ్ముతున్నారు, లిథియం బ్యాటరీ ప్యాక్స్ కూడా అమ్ముతున్నారు. ప్రైస్ కూడా పెద్ద వేరియేషన్ ఏం కనిపించట్లా. ఒక కస్టమర్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు పర్సనల్గా? అంటే మన పర్సనల్ టేస్ట్ మార్కెట్లో పనిచేయదు. బిజినెస్ ఏంటి అంటే రెండు చెప్తాను మీకు. కస్టమర్ సాటిస్ఫైడ్ అవుతున్నాడా, అది 100% ఓకే. సో నా సజెషన్ ఏంటి అంటే, ఎక్కువ తిరిగే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసెస్కి పర్ డే 100 kilometers తిరిగే కస్టమర్ ఉంటాడు, పర్ డే 80 kilometers తిరిగే కస్టమర్ ఉంటారు. వాళ్ళు గో ఫర్ లిథియం అయాన్ బ్యాటరీ. సో ఒకప్పటికి ఇప్పటికి టెక్నాలజీ వైజ్ చాలా చేంజెస్. ఒకప్పటికి ఉన్న బిఎంఎస్కి ఇప్పుడు యూజ్ చేసే బిఎంఎస్కి, ఒకప్పటికి సెల్ క్వాలిటీకి ఇప్పటికి సెల్ క్వాలిటీకి చాలా డిఫరెన్షియస్ వచ్చాయి మార్కెట్. డే బై డే అప్గ్రేడేషన్ లిథియం అయాన్లో ఉంది. ఎక్కువ తిరిగే యూసేజ్ ఉన్న కస్టమర్ లిథియం అయాన్కి వెళ్ళడం బెటర్. లేదు ఇంట్లో ఉన్న వెహికల్ ఆప్షనల్ కావాలి, తక్కువ ప్రైస్ లో వెహికల్ సరిపోతుంది బడ్జెట్ లో, చిన్న చిన్న అవసరాలకు యూజ్ చేస్తాం అనుకునే కస్టమర్ కి గ్రాఫిన్ సేఫెస్ట్. ఇంకోటి, మీరు ఇప్పుడు మ్యాక్ మోటార్స్ నుంచి మీరు ఇస్తున్న స్కూటర్స్ లో హైయెస్ట్ చేస్తుంటే లిథియంతో 100 to 120 kilometers రేంజ్ అని చెప్తున్నారు. అవును. బట్ ప్రీవియస్ గా మీరు గ్రాఫిన్ తో 6 బ్యాటరీ ప్యాక్స్ ఇచ్చారు, అంటే స్పేస్ ఎక్కువగానే ఉంది. అవును. సో మీరు అనుకుంటే ఇంకా ఎక్కువ రేంజ్ కూడా ఇవ్వగలుగుతారా కస్టమర్స్ కి? అవునండి. ఆల్రెడీ మేము ట్రయల్ బేసిస్ లో ఉన్నాం. వెరీ సూన్ ఎక్కువ రేంజ్ వచ్చే వెహికల్స్ మీరు చూడబోతున్నారు. సో కస్టమైజ్డ్ ఆప్షన్స్ ఇస్తారా భవిష్యత్తులో? ఇస్తామండి. బట్ అది ఎప్పుడైతే నేను సాటిస్ఫైడ్ గాను పర్సనల్గా అప్పుడు వరకు. సో ట్రయల్ చేస్తూ ఉన్నాం, వెరీ సూన్ కంప్లీట్ చేస్తాం. ఇంకోటి, గ్రాఫిన్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే మ్యాక్ మోటార్స్ నుంచి మీరు ఇచ్చే మ్యాక్సిమం ఇస్తే 32Ah 36Ah వరకు మాత్రమే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నారు. బట్ మార్కెట్లో 45Ah గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ కూడా ఇస్తున్నారు, ఎక్కువ రేంజ్ ఇచ్చేవి. ఎందుకు మీరు అలా ఇవ్వట్లేదు? సో ఇక్కడ ఏంటంటే, మనము చాలా పెద్ద బ్యాటరీ పెడితే వెహికల్ ఆబ్వియస్లీ లాంగ్ వస్తుంది. డ్యూరబిలిటీ, లాంగ్ లాస్టింగ్ అండ్ ప్రైస్ సెన్సిటివిటీ. సో 45Ah బ్యాటరీ ప్రైస్ మీరు చూసినట్లయితే 4800 5000 ఈచ్ సెల్ ఉంటుంది. 5000 into 6 ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. అవును. సో బ్యాటరీకే 30,000 వెళ్ళిపోతుంది. ఇక్కడ కమింగ్ టు 34Ah 3100 or 3000 లోనే ఉంటుంది, డిపెండ్ అపాన్ క్వాలిటీ. ఈ ప్రైస్ సెన్సిటివిటీ ఉన్న మార్కెట్ ఇది. రేపు పొద్దున కస్టమర్కి కూడా 30,000 ఉండేసరికి ఇక్కడ మేము వెహికల్ ఇస్తున్నాం, ఇంకా 4 to 5,000 యాడ్ చేసేసరికి. అవును. సో టెంపరరీ లాజిక్ ఎప్పుడు కూడా మనం చేయము. అంటే టెంపరరీ ఏదైతే డెసిషన్ తీసుకుంటారో పర్మనెంట్ లో లాంగ్ రన్ లో చాలా నష్టపోతారు కస్టమర్. మేజర్ అది. సెకండ్ ఏంటంటే ఎనీవేర్ అవైలబిలిటీ. 32Ah 34Ah ఎనీవేర్ అవైలబిలిటీ. మీరు ఎక్కడికైనా వెళ్ళండి మార్కెట్లో 34 32 30 ఈజీగా దొరికిపోతుంది. 45 కావాలి, ఆప్షన్ ఉండదు, మళ్ళీ ఆర్డర్ చేయాలి, వాళ్ళు ఇవ్వాలి, ఇక్కడ రావాలి. ఇంకో లాజిక్ ఏంటంటే 45Ah లో సెకండ్ సేల్స్ లో 6 months కన్నా ఎక్కువ వారంటీ దొరకదు మీకు. ఓకే. ఏ కంపెనీ కూడా ఇవ్వట్లేదు. ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది కస్టమర్. అందుకోసమే మనం చేంజ్ అంటే ఎప్పుడైతే మ్యాక్ మోటార్ చేస్తుందో నేను సాటిస్ఫైడ్ అవుతేనే అది రిలీజ్ చేస్తాం, అంతవరకు రిలీజ్ చేయండి. మొన్నటి వరకు మనకి కాంపిటీషన్ అనేది గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ ప్రైస్ మీద ఉండేది. ఇప్పుడు మీరు అన్నట్టుగా మార్కెట్ అంతా కూడా నాన్ రిచ్ సెగ్మెంట్ లిథియం షిఫ్ట్ అవుతుంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలా కాంపిటేటివ్ ప్రైస్ మరింత తగ్గే అవకాశం ఉంటుందా? ఇండస్ట్రీ ఏం షిఫ్ట్ అవ్వట్లేదు. సో లిథియం కి షిఫ్ట్ ఏం అవ్వట్లేదు. ఎర్లియర్గా ఏదైతే ఉందో ప్రైస్ కాస్త డ్రాప్ అయ్యేసరికి డీలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లిథియం అయాన్ ఇస్తున్నారు. బట్ ఎంత క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుంది అనేది మేజర్ థింగ్ ఇక్కడ. మేము ఎర్లియర్గా చేస్తున్నాం, గ్రాఫిన్ ఎలా చేస్తున్నామో అంటే 60-70% గ్రాఫిన్ ఉంటే 30% లిథియం అయాన్ చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని ఆర్డర్స్ వస్తున్నాయి లిథియం అయాన్, దానికి సరిపడా ఇస్తున్నాం, ఇష్యూ ఏం లేదు. ఇప్పుడు కాదు, 7 years నుంచి లిథియం అయాన్ కంటిన్యూస్ గా ఇస్తున్నాం. అలానే మ్యాక్ మోటార్స్ నుంచి మీరు ఇప్పుడు ఇస్తున్న లిథియంతో ఒక 2 వేరియంట్స్ ఇస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా కొత్త వేరియంట్స్ కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లిథియంతో? అయితే ఇప్పటి వరకైతే ఇంతే, బట్ వెరీ సూన్ ప్లాన్ చేస్తున్నాం. అప్డేట్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది ఒక మోడల్తో ఆగేది కాదు. సో కంప్లీట్గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో మేము ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు. అంటే 22 times అప్డేట్ చేయడం అనేది సింపుల్ ఇష్యూ కాదు.
ఈజీ కూడా కాదు, చాలా హృదయ ప్రయాసాల తర్వాతే అది మ్యాచ్ అవుతుంది. నేను ఎందుకంటే ప్రతిసారి మీకు చెప్తాను, మేము పరాణం 1.5 లోపే ఉన్నామంటే మీరు ఒక సర్వే చేస్తే మీకు తెలిసిపోతుంది అది ఎంత పెద్ద రిఫరెన్స్ పాయింట్. అంటే కంపెనీకి పరాణం మనం 1.5% లోపు ఉండడం చాలా పెద్ద అచీవ్మెంట్ అది మోటార్ కంట్రోలర్లో. ఇప్పుడు ప్రీవియస్ గా మీరు మ్యాక్ మోటార్ సంబంధించి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ కూడా అమ్మారు. ఒకవేళ మీ పాత కస్టమర్స్ లిథియం షిఫ్ట్ అవుదాం అనుకుంటే సో ఆ ప్రాసెస్ మీరు చేసిస్తారా వాళ్ళకి? చేసి ఇస్తున్నామంటే బట్ మేము సజెస్ట్ చేస్తాం గో ఫర్ గ్రాఫైన్. ఎందుకోసం అని అంటే వాళ్ళ యూసేజ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక పర్ డే 80-100 కిలోమీటర్స్ ఉంది తిరిగేది అనుకున్నప్పుడు లిథియం-అయాన్కి వెళ్ళడం బెటర్. తక్కువ యూసేజ్ ఉన్నప్పుడు గ్రాఫైన్కి వెళ్ళడం బెటర్. ఎందుకంటే 10,000 to 15,000 లోపల అయిపోతుంది. అంటే డిపెండ్ అపాన్ 48 volts అయితే ఒక ప్రైస్, 5 బ్యాటరీస్ అయితే ఒక ప్రైస్, 6 బ్యాటరీస్ అయితే ఒక ప్రైస్. ఏదున్నా కూడా ఈజీగా అయిపోతుంది, పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది గ్రాఫైన్. ఇంకొకటి ఇప్పుడు మనం 6 బ్యాటరీస్తో ఇస్తున్నాం. ఒక 15 months 12 months లోపు 15 months పైన ఏదైనా బ్యాటరీ 1-2 బ్యాటరీస్ వీక్ అయ్యాయి, సో ఆ 2 బ్యాటరీస్ యూజ్ చేసినా సరిపోతుంది. బట్ మేము ఇప్పుడు సర్వీస్ నుంచి లాస్ట్ 1 month నుంచి మేము ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం. ఎంతమంది కస్టమర్లు 1-2 బ్యాటరీస్ వేశారు, నేను మీకు అది తర్వాత వీడియోలో చూపిస్తాను. సో నిఖిల్ గారు, ప్రజెంట్ మనకి ఈవీ బ్రాండ్స్ అనేవి పెరిగిపోతూ వస్తున్నాయి రోజు రోజుకి. బట్ రాబోయే ఒక 3 సంవత్సరాలు అసలు ఎన్ని బ్రాండ్స్ ఉంటాయని మీ అభిప్రాయం? చైతన్య, రోజుకు పెరగడం కాదు, 17 నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా కంపెనీస్ వస్తున్నాయి, మరి అది మళ్ళీ అక్కడ డీలర్ కనపడట్లేదు. అలాగే చాలా బ్రాండ్స్ కూడా వస్తున్నాయి, డీలర్స్ కూడా అలానే వస్తున్నారు. మళ్ళీ 1 yearలో మళ్ళీ డీలర్షిప్ చేంజ్ అవుతుంది. వీటన్నిటి నా అనాలిసిస్ ఏంటంటే ఎక్కడో సర్వీస్ దగ్గర వీక్ అవుతారు. ఏదైతే కంపెనీస్ నామ్స్ ప్రకారం ఉంటుందో అవసరానికి మించి డీలర్ని ఇన్వెస్ట్ చేపిస్తున్నారు. సో దీంతో ఏంటంటే ప్రాఫిట్స్ లేక, రెంట్స్ శాలరీస్ పే చేయలేక డీలర్ వెళ్ళిపోతున్నాడు. మాలాంటి స్టార్టప్స్ దగ్గరికి వచ్చేసరికి మేము చాలా ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాం, ఇంతే ఇన్వెస్ట్మెంట్లో ఇది ఇస్తున్నాం. సో మాలాంటి స్టార్టప్స్ దగ్గరికి వచ్చినప్పుడు క్లియర్ ఫార్ములా ఇస్తున్నాం. డీలర్ ఏం చేయాలి, ఏం చేయొద్దు, రెంట్ ఎంతలో ఉండాలి, నీ శాలరీస్ ఎంతలో ఉండాలి, టెక్నీషియన్ శాలరీస్ ఏంటి, ఇవన్నీ కూడా గైడ్ చేస్తున్నాం. దాని తర్వాత కూడా డీలర్ ఎందుకు చేయలేకపోతున్నారంటే ఇదివరకు ఏదైతే మనం వైట్ లేబులింగ్ వెహికల్స్ కోసం మాట్లాడుకున్నామో ఇందులో డీలర్ వీక్ అవుతున్నారు. ప్రైస్ ఇక్కడ సర్వీస్లో డీలర్కి ఏం రాదు, సేల్స్లోనే అన్ని థింగ్స్ మేనేజ్ చేయాలి. ఈ ప్రాసెస్ లోనే కంపెనీస్ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, డీలర్ వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. లాంగ్ రన్ లో ఏంటంటే సర్వీస్ క్వాలిటీ, ప్రొడక్ట్ అప్డేషన్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే మార్కెట్ లో సస్టైన్ అవ్వగలుగుతారు. సార్, ఇప్పుడు మీరు మ్యాక్ మోటార్స్ కంపెనీ డైరెక్ట్ అధినేత కింద డైరెక్ట్ మ్యాక్ మోటార్స్ కంపెనీ నుంచి వెహికల్ సేల్ చేస్తున్నారు. బట్ ఇలా డైరెక్ట్ కంపెనీ నుంచి మీరు సేల్ చేయడం ద్వారా ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఒత్తిడి లాంటివి ఎదుర్కొన్నారా? చైతన్య, మనం అది ఒత్తిళ్ళు అనలేము, వాళ్ళకి జరిగే పెయిన్ ఏదైనా కావచ్చు. నేను అందరికి ఈ వీడియో నుంచి అప్పీల్ చేస్తున్నాను, మేము ఎవరికి ఎగ్నెస్ట్ కాదు, వీఆర్ రెడీ టు గివ్ డీలర్షిప్స్, ఓకే, బట్ నామ్స్ ప్రకారం చేయాలి. నేనేం చెప్తున్నానంటే ఓవర్ ప్రైజింగ్ చేయొద్దు. ఎర్లియర్గా డీలర్స్ ఎందుకోసమో ఈ సిచ్యువేషన్కి రావాల్సి వచ్చిందంటే ప్రైస్ కంట్రోల్ ఎక్కడ లేదు. ఏదైతే 55-50,000 అమ్మే వెహికల్ అప్పుడు 60లో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ పేర్లు వద్దు, మేము ఇంత బిల్డ్ చేసిన బ్రాండ్ని డీలర్షిప్ ఇవ్వడానికి ప్రాబ్లం లేదు. థింగ్ ఏంటంటే డీలర్ నామ్స్ ప్రకారం ఉండే డీలర్ ఉంటే చాలు. ఈ రోజు హార్డ్ వర్క్ చేద్దామని ఎవరున్నా కూడా వచ్చేయండి. 6 lakhs ఇన్వెస్ట్మెంట్లో బ్యూటిఫుల్ ఇండస్ట్రీ నేను చూపిస్తాను. డైరెక్ట్ ఓఈఎం లెవెల్లో ఇచ్చే ప్రైస్ డీలర్కి మార్జిన్తో కూడా ఇస్తారా మీరు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఏదైతే ప్రైజెస్ ఇస్తున్నామో అదే ప్రైస్లో డీలర్ ఎండ్లో కూడా వస్తుంది. ఇప్పుడు మేము ఇస్తున్నాం, ఇప్పుడు మా దగ్గర ఉన్న డీలర్స్ కూడా సేమ్ ప్రైస్. హైదరాబాద్లో ఏదైతే ప్రైస్ ఇస్తున్నామో డీలర్ దగ్గర కూడా సేమ్ ప్రైస్. మా కాన్సెప్టే అది. అంటే ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన మెయిన్ ఎజెండానే అది. ప్రైస్ కంట్రోల్ ఉన్నప్పుడు సేల్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, డీలర్కి కూడా రెవెన్యూ వస్తుంది. అంటే సైకిల్ ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు 10 వెహికల్స్ అమ్మే దగ్గర 30 అమ్మడం అంటే గ్రేటే కదా. అవును. సో ప్రైస్ సెన్సిటివిటీ మార్కెట్. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే ప్రతి కస్టమర్ కూడా ప్రీమియం కస్టమర్ రారు. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్ కి నియర్ టు క్లోజ్ టు 1 lakh పైన ఉన్నప్పుడు హై స్పీడ్కి వెళ్ళిపోవడం పెట్టి, సో హై స్పీడ్కి వెళ్ళినా కూడా ఎలక్ట్రిక్ వెహికల్ కి రీసేల్ వాల్యూ అనేది లేదు ఈ రోజు ఇండస్ట్రీలో కూడా. అది నేను చెప్పొద్దు, బట్ చెప్తున్నాను, ఎలక్ట్రిక్ వెహికల్ కి రీసేల్ వాల్యూ లేదు. ఓవర్ ద 1 year తర్వాత మీరు సేల్ చేస్తారనుకున్నప్పుడు మీకు ఎంత వర్కౌట్ అయింది, 1 yearలో మీరు ఎంత రిటర్న్ చేయగలిగారు కంపేర్ టు ఇంజిన్ ఐసీ వెహికల్స్కి, ఈవీ వెహికల్కి, ఈ కంపారిజన్లో మీరు ఎంత ఎర్న్ చేయగలిగారు అనేదే పాయింట్ ఇక్కడ. సో రీసేల్ వాల్యూ ఉండదు కాబట్టి కస్టమర్ బడ్జెట్లో తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ బెటర్గానే ఉంటారు. అంటే పెద్ద లాస్ అవ్వడం అనేది అక్కడ ఏమి ఉండదు. ఇదే ప్రైస్ రేంజ్ కాకుండా ఒక 1 lakh పైన వెహికల్ తీసుకున్నప్పుడు
రీసేల్ వాల్యూ అనేది రాదు. ఇంకొక లాజిక్ చెప్పాలా దీంట్లో, ప్రతి కస్టమర్ కూడా ప్రైస్, స్పేర్ పార్ట్స్ లిస్ట్, ప్రైస్ ఎంత అనేది కూడా ఎవరు అడగట్లేదు. సో ఎప్పుడైనా ఈవీ వెహికల్ తీసుకునేటప్పుడు బ్యాటరీ కాస్ట్ ఎంత, చార్జర్ కాస్ట్ ఎంత, మళ్ళీ చార్జర్కి 12 months వారంటీ ఇస్తారా ఇవ్వరా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చార్జర్ 1 year తర్వాత చార్జర్ రీప్లేస్ చేస్తాం, నెక్స్ట్ చార్జర్కి 1 year వస్తుందా లేదా వారంటీ ఇస్తారా సార్ మీరు? మేము 1 year ఇస్తున్నాం. సో అంటే ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే మేము ఏం చేస్తున్నాం అదే చెప్తున్నాను. సో నెక్స్ట్ పర్చేస్ చార్జర్ కూడా 1 year వారంటీ, అలాగే నెక్స్ట్ పర్చేస్ బ్యాటరీ, బల్జింగ్కి కూడా వారంటీ వస్తుందా, ఎట్ ఎనీ కండిషన్ బల్జ్ అయినా కూడా వారంటీ వస్తుందా, అంటే మేము 12 hours మీరు ఓవర్ చార్జ్ చేశారు వారంటీ రాదు, ఇలాంటివి ఏదైనా ఉందా ఇది చూడండి ఒకసారి. ఎనీ కండిషన్లో కూడా మళ్ళీ మనం సెకండ్ పర్చేస్ బ్యాటరీ చేసినా కూడా కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు వారంటీ దీంట్లో వస్తున్నాయా లేదా అని చూడడం కూడా ఇంపార్టెంట్. ఓకే, అలాగే బ్యాటరీ ప్రైస్, సేమ్ కంపెనీ బ్యాటరీ వాడుతున్నారా లేదా, మేము యామ్టెక్ యూజ్ చేస్తున్నాం, మళ్ళీ సెకండ్ పర్చేస్ కూడా యామ్టెక్ ఇస్తామా లేదంటే ఇంకేదో బ్రాండ్ ఇస్తామా, అంటే ఇందులో ప్రైస్, ఇలాంటి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు మార్కెట్ ప్రజెంట్ ఎలక్ట్రిక్ 2-wheeler మార్కెట్ అవుతుందో పెట్రోల్ వెహికల్ అంత సేల్ అయితే జరగట్లేదు. బట్ ఒకవేళ ఈవీ 2-wheeler ఇండస్ట్రీ కూడా ఓవర్ ది నైట్లో భారీగా పెరిగిపోయింది అనుకోండి, పెట్రోల్ వెహికల్ ఇండస్ట్రీ అంత పెరిగిపోతే దానికి తగ్గట్టు సప్లై ఇచ్చే సత్తా ప్రజెంట్ మార్కెట్కి ఉందా? ఓవర్ నైట్లో ఏది జరగదు. గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంది 30% రిడక్షన్ రావాలి అని. ఇన్ కేస్ ఫ్యూచర్లో 30% రిడక్షన్ వచ్చినా కూడాను ఓఈఎంస్కి కొంత స్ట్రగులింగ్. ఎందుకోసం అంటే రా మెటీరియల్ రావాలి, బ్యాటరీస్ మెయిన్. బ్యాటరీ సప్లై సరిగ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఓవర్ ద పీరియడ్ అంటే ఒక 1 yearలో మళ్ళీ టర్న్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ 1 year టైంలో కాస్త ఛాలెంజెస్ ఫేస్ చేయొచ్చు, బట్ ఈజీగానే అవుతుంది. బట్ కొంచెం స్ట్రగ్లింగ్ డేస్ టైం అనేది ఉంటుంది, అంటే వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోవచ్చు. ఇప్పుడు మనం 4-wheelers చూస్తూ ఉంటాం, 2 months వెయిటింగ్ పీరియడ్, 3 months, ఆ పొజిషన్ రావచ్చు. అప్పుడు వచ్చినప్పుడు ఇంకా స్ట్రాంగ్గా వర్క్ చేయాల్సి వస్తుంది, ప్రొడక్షన్ కెపాసిటీ పెంచాల్సి వస్తుంది, బ్యాక్ అండ్ చైన్ అంతా కూడా సెట్ చేయాల్సి వస్తుంది. సార్ చివరికి ఒక విషయం చెప్పండి, మీరు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ స్కూటర్స్ అమ్ముతున్నారు, అలాగే నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్లో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ ఎక్కువ అమ్ముతున్నారు, రేపు పొద్దున లిథియం కూడా ఎక్కువ సేల్ చేశారు అనుకుందాం. రీసైక్లింగ్ అనేది మేజర్ ఛాలెంజ్ అయ్యే అవకాశం లేదు మార్కెట్లో? చైతన్య, ఇప్పటికీ కూడాను గ్రాఫెన్లో ఇష్యూ లేదు. ఆల్రెడీ ఎవరైతే వెండర్ ఉంటారో రీసైకిల్డ్ వెండర్, వాళ్ళకి మేము పాత బ్యాటరీ అనేది సేల్ చేయాలి యాజ్ పర్ నామ్స్. ఓకే, అది చేసి మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాలి. అంటే మేము పర్ యానం ఎన్ని బ్యాటరీస్ రీసైకిల్ ఇచ్చాము. ఓకే, రెండవది వచ్చేసి లిథియం అయాన్. లిథియం అయాన్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే లిథియం అయాన్ సెల్స్ రీసైక్లింగ్ ఇంకా ప్రాపర్ వేలో అవ్వట్లేదు. బట్ అది కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది, దాని వర్క్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ కొన్ని ఏరియాలో స్టార్టెడ్. బట్ రీసైక్లింగ్ కూడా ప్రాపర్ వేలో అవ్వాలి. అయినప్పుడే ఇది ఏదైతే మనము నేచర్కి హెల్ప్ అవుతుందో ఏవి, అది ఇంకా బెటర్గా అవుతుంది. అలానే మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు మహాకుంభమేళ ఆఫర్ కింద అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద భారీ డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. మ్యాక్ మోటార్స్ సంబంధించిన స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ అయితే కనుక మొన్నటి వరకు 55,000 రూపాయలకి ఇచ్చేవారు, ఇప్పుడు 8,000 రూపాయల డిస్కౌంట్తో 47,000 రూపాయలకి స్కూటర్ అయితే ఇస్తున్నారు అనమాట. అలానే స్పార్క్ లోని లిథియం అయాన్ స్కూటర్ ఇస్తున్నారు, 61,000 రూపాయల స్కూటర్ని కాస్త ఇప్పుడు 53,000 రూపాయలకి అయితే ఇస్తున్నారు అనమాట. వీళ్ళు ఇస్తున్న స్కూటర్స్ అయితే ఉందో 100 kilometers వరకు రేంజ్ అనేది చెప్తున్నారు. నెక్స్ట్ మ్యాక్ మోటార్స్ సంబంధించిన ఇంపాక్ట్ అనమాట. ఇంపాక్ట్ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ వచ్చి మొన్నటి వరకు 61,000 రూపాయలుగా ఉండేది, ఇప్పుడు 8,000 రూపాయల డిస్కౌంట్తో 53,000 రూపాయలకి అయితే ఇస్తున్నారు. అలానే ఇంపాక్ట్ లోనే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో 66,000 రూపాయల స్కూటర్ కాస్తే ఇప్పుడు 58,000 రూపాయలకి అయితే ఇస్తున్నారు. ఈ స్కూటర్ అయితే 80 kilometers వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అండ్ వీటికి సంబంధించిన రేంజ్ రివ్యూస్ కూడా మన ఛానల్ అయితే ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మ్యాక్ మోటార్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకోలేదు, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జీ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.